5 శాఖల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయా శాఖల గురించి డీటెయిల్డ్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన తన ఫేస్బుక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి చేర్చేవిగా నేను భావిస్తున్నాను. 2008 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉభయ తెలుగు రాష్ట్రాలు విస్తృతంగా పర్యటించున్నాను. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పన మీద అధ్యయనం కోసమే తలపెట్టాను. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపాను. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంత సమస్యలపైన బలమైన అవగాహన ఏర్పడింది. గ్రామాల సమస్యలు కళ్ళారా చూశాను. విశాఖపట్నంలో పర్యటిస్తున్నప్పుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కడి నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెప్తూ అక్కడ బావిలో కలుషితం అయిపోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలో తోటవలస గ్రామానికి వెళ్ళినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఆ ఊరి వాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు పలు మత్స్యకార గ్రామాల వాసులు తాగునీటి కోసం ఎన్ని ప్రయాసాలు పడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడానికి గమనించాను. గుక్కడి మంచినీరు కోసం మైళ్ళ దూరం వెళ్ళి ప్రయాసతో బిందె నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూశాను. కాలుష్యమైనటువంటి జనవనరులనే తాగునీరుగా తప్పని పరిస్థితిలో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను. గతేడాది గ్రామ సర్పంచులతో జనసేన కేంద్ర కార్యాలయం చర్చాగోష్ఠి నిర్వహించాం. పార్టీలకు అతీతంగా 100 మంది సర్పంచులు పాల్గొన్నారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించేసింది వివరిస్తూ తాము నిధులు, అధికారాలు లేక ఏ విధంగా చేష్టొడిగిపోయి ఉన్నామో చెప్పారు. స్థానిక సంస్థల చట్టాలు, విధులు, నిధుల వినియోగం మీద సాధికారత కలిగిన శ్రీ చెల్లప్ప గారు, ఈడి వెంకటేష్ గారు లాంటి మేధావులు, ఆచార్యులతో కూడా ఆ రోజు చర్చించాం. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తాను. పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అయితే అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి సమాజానికి అవసరం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడు మర్చిపోలేం. ప్రజల ఆరోగ్యాలను హరించి వేయకుండా పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకెళ్లాలని చేయూతనిస్తాం. భూతాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న యత్నాలకు బాసటగా నిలుస్తాం. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలు ప్రోత్సహిస్తాం. వృక్షో రక్షిత అనే సూక్తి నా మెదలో ఎప్పుడూ మారుమవుతుంటుంది. ఒక వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన్ని నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అటువంటి అడవులను కంటికి రెప్పలా కాపాడుతాం. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడినా ప్రయత్నించిన ఎంతటి వారైనా సరే కటకటాలు వెనక్కి వెళ్లాల్సిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడాడవుల పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకి, లోక కళ్యాణానికి అత్యంత అవసరం. ప్రజా పంపిణీ, ఆహార భద్రత మీద ప్రత్యేక దృష్టి. అదేవిధంగా జనసేన పార్టీ నుండి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించబోయే నాదెళ్ల మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారికి ప్రజా ప్రయోజనం కలిగిన అభివృద్ధి సంబంధిత శాఖలు అప్పగించారు. పౌర సరఫరా, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించడం సంతోషంగా ఉంది. నాదెళ్ల మనోహర్ గారు నిర్వర్తించే ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ మీద ప్రత్యేక దృష్టి పెడతాం. అదేవిధంగా రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడం, మెరుగైన విధానాలు అవలంబిస్తాం. రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పోకడలు, రైతుల వేదనలు స్వయంగా చూశాను. ఆ పరిస్థితులు రానియం. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు చాలా మెరుగవుతాయి, పెరుగుతాయి. ఆహ్లాదకర పర్యాటకంతో పాటు ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధి మీద దృష్టి పెడతాం. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడం మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకొస్తాం. చిత్రీకరణ ప్రాంతాల్లో సినీ పరిశ్రమ కోసం మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎనలేని సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రజలతో నేరుగా సంబంధ బాంధవ్యాలు కలిగిన మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జనసేన పార్టీ కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజాసేవలు అందిస్తాం. నేను నిర్వర్తించబోయే శాఖల మీద మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలు అందించడానికి శక్తివంచన లేని కృషి చేస్తానని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసులకు సవినయంగా తెలియజేస్తున్నానని ప్రకటించారు.